కల్తీ జరిగింది అంటారు. కల్తీ ఎక్కడ జరిగిందిరా నాయన? అసలు ఆవులే లేవు, మీరు డైరీలో పాలే లేవు. ఆవులు లేకుండా పాలు ఎలాగ వస్తాయి? పావులు లేకుండా నెయ్యి ఎలాగ వస్తుంది? నెయ్యిలో కల్తీ ఎలాగ ఉంటుంది? అసలు మీరు నెయ్యే సప్లై చేయలేదు, పామ్ ఆయిల్ సప్లై చేసాం, పామ్ ఆయిల్ తో జరిగిన కల్తీనే సప్లై చేసాం, ఇది కల్తీ కాదనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. మరి వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు ఈ ఆర్గ్యుమెంట్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా అనేది మరి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇవాళ కదా రేపని అర్థం అవుతుందమ్మా. ఇప్పుడు ఇంకో మాట అన్నారు మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే జరిగింది ఇది, వాళ్ళే తీసుకున్నారు కాంట్రాక్టర్ అని. మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగితే, కల్తీ జరిగితే మీ 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది సార్? మీరు ఎందుకు బయట పెట్టలేదు? మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లింక్స్ ఏంటి? లేదా మీరు ఏమైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బయట పెట్టలేదా? లేదా మీకు చేతకానితనమా? లేదా హిందూ దేవుడు అంటే మీకు లెక్క బయట పెట్టలేదా? లేదా చంద్రబాబు నాయుడు గారి కాంట్రాక్ట్, మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పోలవరం కాంట్రాక్ట్ రద్దు చేశారా? చంద్రబాబు నాయుడు గారికి అట్లా బిల్డింగ్ కూల్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన క్యాపిటల్ 3 మొక్కలు చేసేసి 3 చోట్ల 3 మొక్కలు చేసేసారా? ఇలాంటి ఎన్ని క్యాన్సిల్ చేసేలేదండి. మరి ఈ కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? అంటే హిందూ దేవుడికి ఏం చేసినా పర్లేదన్నా, లేదా మరి ఏదన్నా కారణం ఉందా? ఇప్పుడు ఇంకో కారణం అన్నారు, ఇదేంటండి అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశాడు అంటున్నారు. అది మీరు కల్తీ నెయ్యి చేసిన లడ్డూని కల్తీ అయినపోతే ఏమంటారండి? లేదు, మీరు అయోధ్య పవిత్రమైన దేవుడి కోసం ఇంకొక రకమైన వేరే నెయ్యి తెప్పించి, పులివెందుల నుంచో లేకపోతే ఇంకో స్టేట్ నుంచో స్వచ్ఛమైన నెయ్యి తెప్పించి లడ్డూలు తయారు చేసి అయోధ్య పంపిస్తే ఆ వివరాలు పెట్టండి. లేదు, మీరు బోలోబాబా నెయ్యితో తయారు చేయలేదు అయోధ్య లడ్డూల్ని, స్వచ్ఛమైన నెయ్యితో చేసి ఆ విషయంలో తప్పు చేయలేదని చెప్పండి. అప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు ఒప్పుకుంటాడు. ఈ వాదన ఎలాగుందంటే సార్, ఒక కథ ఉంటది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేశాడండి ఒక పదునైన ఆయుధంతోటి. ఆ చూసిన వ్యక్తి ఏమన్నాడంటే, పలానా వైన్ చంపేశాడు పదునైన గండ్ర కొట్టలతోటి అని గట్టిగా వాదించాడు. పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. అది విచారణలో తేలింది ఏంటంటే గండ్ర కొట్టలు కాదు, వేట కోడలతో చంపాడని విచారణలో తేలింది. అరే మేము చంపింది వేట కోడలతో చంపాము, గండ్ర కొట్టలు అన్నా జైల్లో పెట్టండి అన్నట్టుగా ఉంది వాదన. అది కల్తీ జరిగిందా లేదా? జరిగితే అధికారులకు సంబంధం, మాకు సంబంధం లేదంటే ఇంకా ప్రభుత్వాలు ఎందుకండి? అధికారులకు సంబంధం లేనప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, టీటీడీ బోర్డు ఎందుకు, ఈ జీతాలు ఎందుకు, వాళ్ళకి మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఎందుకు, ప్రజల నెత్తి మీద ఇంత భారం ఎందుకు? అధికారులు నిర్వహించుకుంటారు, ప్రభుత్వాలు క్యాన్సిల్ చేసేయండి. మీరెందుకు, మీ ప్రభుత్వాలు ఎందుకు? అధికారులు చేస్తుంటారంటే ఈ టీటీడీ బోర్డు ఎందుకు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు, వాళ్ళ మీద చీఫ్ మినిస్టర్ ఎందుకు, ఈ మంత్రివర్గం ఎందుకు, ఈ ఐఏఎస్లు ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు, విచారణ వ్యవస్థలు ఎందుకండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలని? కల్తీ చేసిన వాళ్ళు సిగ్గుపడాలా? లేదా ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం జరుగుంటే దాన్ని బయటికి పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సిగ్గుపడాలా? లేదా పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలా? లేదా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలా? లేదు, మీ 5 సంవత్సరాలు సుమారు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారంటున్నారు. అందులో జంతు కొవ్వు కలిసిందా, ఆవు కొవ్వు కలిసిందా, లేకపోతే కెమికల్స్, ప్రతి కెమికల్స్ లో కొన్ని పదార్థాలు కలుస్తాయి. నేను ఇంత గూగుల్లో కూడా చూశాను. అనేక కెమికల్స్ లో జంతు కొవ్వు కూడా కలుస్తుంది. ఇది ఈస్ట్రన్స్ అని ఉంది. ఈస్ట్రన్ అంటే ఏంటండి? ఆల్కహాల్ ని, ఒక రకమైన కెమికల్స్ ని ఒక రియాక్షన్ లో తీసుకొచ్చి ఒక హీట్ ఫార్ములా కలిపితే ఈస్ట్రన్ అనేది వస్తుంది. మరి ఆల్కహాల్ కూడా యాసిడ్స్ వాడడం తప్పే కదండి, ఆల్కహాల్ వాడడం కూడా తప్పే కదా. అది ఇంకా ఏ కెమికల్ లో ఏది పండుకోవాల్సిందా, లేదా యాసిడ్స్ కలిసిందా, లేదా ఆల్కహాల్ కలిసిందా, లేదా మరేదైనా కలిసిందా అని మరింత ముందు విచారణ పనిస్తే వెళ్తాయి. ఇంత మాత్రం కంగారు పోవడం ఎందుకండి? ఒక పక్కన కల్తీ జరిగితే నిన్నటి వరకు అది కూడా జరగలేదన్నారు మీరు. కనీసం ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారు ఏమంటారు, జరిగితే జరిగింది, కింద అధికారులు చేస్తారు కానీ చీఫ్ మినిస్టర్ తో చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం పెట్టాలన్నారు. కానీ ఆ స్టాండ్ మీద ఉండండి. అసలు మీ వైసీపీ స్టాండ్ ఏంటి? మీరు చంద్రబాబు నాయుడు గారు అయ్యాంలో జరిగి ఇంట్లో బయట పెట్టలేదు, కారణం ఏంటి? మీకు ఆయనకున్న సంబంధం ఏంటి? లేదా మీకు చేతకానితనమా? రెండోది, మీ ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తుంటే బయట పెట్టకపోతే మీరెందుకు అధికారంలో ఉంటాడు? మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు? ఈ ప్రభుత్వాలు ఎందుకు? ప్రజల మీద నెత్తిన భారం ఎందుకు? దానికి సమాధానం చెప్పడం మానేసి, పరువు పోయింది, తప్పు చేసిన వాడి హత్య చేసిన వాడి మీద శిక్ష పడాలంటే మానేసి, హత్య చేసేది చెప్పిన వాడి మీద మా పరువు తీసేసారు, వాళ్ళు శిక్ష మోహన్ రెడ్డి వంశీకృష్ణ గారు ఒకటి అడిగారు మోహన్ రెడ్డి గారిని, ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రిపబ్లిక్ డేకి జెండా వందనం చేయలేదంటే మోహన్ రెడ్డి గారికి అన్నారు, మాకు అలా పబ్లిసిటీ పిచ్చలేదు, ఇంట్లో జెండా ఎగరేసుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? అంటే టాపిక్కి సంబంధం లేదు, అయినప్పటికీ మీరు వినే ఉంటారు. నన్నే కదండి అడిగారు మీరు? ఎస్ మిమ్మల్ని.
ఇప్పుడు ప్రతి జనవరి 26కి ఒక విదేశీ అధినేతను తీసుకొచ్చి ఢిల్లీలో రాజుగారి ఇది ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి ఇండియా గేట్ పీరియడ్ నిర్వహిస్తారు. అది పబ్లిసిటీ పిచ్చి కోసం చేస్తున్నారా, రాజ్యాంగం గౌరవంతో చేస్తున్నారా సార్? ఈ ప్రభుత్వ అధినేతలు, దేశాధినేతలు అందరూ కూడా జెండా వందనం చేస్తారు. ఇదంతా పబ్లిసిటీ అంట. ఏం మాటలు సార్ అది? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతుంటారు కానీ జర్నలిస్టులు కనిపించరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం చేశారట జనాలు కనిపించబెట్ట. అది మనసులో దండం పెట్టుకుని వెళ్ళిపోతారట. నాకు అర్థమైన మాటలు చెప్పిన మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి సార్, ఇష్టం ఉన్నా లేకపోయినా జెండా వందనం చేయనా. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చూసాను, స్కూల్ ప్రిన్సిపాల్స్ కానీ లేదా స్కూల్ టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ సస్పెండ్ చేసేస్తారు. ప్రభుత్వం నేరం అది. ప్రభుత్వ పరంగా జెండా వందనం, ప్రభుత్వ పదవిలో ఉన్నవాడు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పదవిలో ఉన్నవాడు జెండా వందనం చేయాల్సిందే. మరి ఎందుకు చేయలేదన్నది వాళ్ళు వివరం ఇచ్చుకుంటే ఈ సబ్జెక్ట్ దానికి సంబంధం లేదు కాబట్టి రైట్. సచిన్ గారు మీరు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు. కానీ మనతో కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన నేత, వేరే మహిళ, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులకి నమస్కారం. కృష్ణవేణి గారు, ఎందుకండి మీరు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉండాలని పేర్ని నాని గారు మాట్లాడారు. జంతువుల కొవ్వు కాలలేదు అని సిట్ చెప్పింది, అదేవిధంగా సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని పేర్ని నాని గారు ట్వీట్ చేశారు. ఎందుకు మీ పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా ఒకంత చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మీ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఆయన ఎరగ తీసుకుని పడిపోతారు? ఏమన్నా శత్రుత్వం ఉందా పేర్ని నాని గారికి, మీ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా? వీళ్ళు రాజకీయ సన్యాసం తీసుకొని ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి రావడానికే కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే కూటమి కూర్పులో కానీ, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కానీ కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వీళ్ళకి పదే పదే ఆయన విమర్శించడం అలవాటు అయిపోయింది. అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఆయన గుడిమిట్లు కడగవలసి వచ్చింది. అంటే ఒక రకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అంటే అది ఒక ప్రసాదం అనో లేకపోతే ఒక స్వీట్ అనో కాదండి. అది ప్రజల ఒక వ్యక్తుల ఒక మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. దాంట్లో కల్తీ జరిగిందని క్లియర్ గా చెప్తూ ఉన్నారు సిట్ అధికారులు కూడా. అయినప్పటికీ కూడా ఏదో చెప్తారు కదండి, అంటే తినే పదార్థాల్లో అక్కడ కల్తీ, అంటే పరమ పవిత్రమైనటువంటి మిగతా వాటితో ఎందుకు చేయండి ప్రసాదాలు చేసేటప్పుడు